ఈరోజు శ్లోకం ద్వారా గోవు, గోవర్ధన పర్వతం, శ్రీకృష్ణుడు, గోపికలు ఇవన్నీ దైవ స్వరూపాలే అని చెప్పబడింది. గోవు అంటే దైవానికి ప్రతిరూపం. మన భారతీయ సంస్కృతిలో గోమాతకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. ఈ శ్లోకం గోవు మహిమను, గోవర్ధన పర్వతం విశిష్టతను, గోపికల భక్తి మరియు గోవిందుడు శ్రీకృష్ణుడి దైవ స్వరూపాన్ని స్తుతిస్తుంది. ఆ శ్లోకం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. ఈ శ్లోకం యొక్క పదభావాన్ని చూద్దాం. గోవర్ధనం ధరం వందే అంటే భూమిపైన గోవర్ధన పర్వతం ఒక దైవ స్వరూపం అని అర్థం. ఆ పర్వతం మనకు వర్షం, పచ్చదనం, పశువులకు ఆహారం ఇస్తుంది అని అర్థం. గోపాదం గోపరూపిణి అంటే గోవు స్వరూపం కూడా అదే దైవత్వం. గోవు స్వరూపంలో దేవతలందరూ నివసిస్తారు. గోమాత మనకు తల్లి లాంటిది. గోకులోద్భవ ఏశానం అంటే గోకులంలో జన్మించిన శ్రీకృష్ణుడు అని అర్థం. ఆయన తన చేతిలో గోవర్ధన పర్వతాన్ని లేపి గోపాలకులను రక్షించాడు. గోవిందం గోపిక ప్రియం అంటే గోవులను కాపాడేవాడు గోవిందుడు. గోపికల ప్రియుడు, భక్తుల రక్షకుడు, ప్రేమ స్వరూపి అని అర్థం. గోమాత ఒక దైవ స్వరూపం. గోవు, గోవర్ధనం, గోపికలు, గోవిందుడు వీళ్ళందరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న రూపాలు. గోమాత సేవ ఒక మహాపుణ్యకార్యం. గోమాత రక్షే మన కర్తవ్యం. జై శ్రీకృష్ణ, జై గోమాత.